దశావతారంలోని కృష్ణావతారానికి భేదం ఏమన్నా ఉందా? అంటే నేను కృష్ణుణ్ణి భగవంతుణ్ణి అని చెప్పారు కదా, దాని భేదం. మిగతా అవతారాలన్నీ కూడా భగవంతుడి నుంచి వచ్చినవి. కానీ కృష్ణుడు సాక్షాత్తుగా భగవంతుడు. ఏతే చాంస కళాపుంస కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతం మనకి చెప్తుంది. మిగతా అవతారాలని భగవంతుడి యొక్క కళలు, కానీ రామకృష్ణాది అవతారాలు సాక్షాత్తుగా భగవద్ అవతారులే. కాబట్టి భగవంతుడి ఒక్కొక్క అవతారానికి ఒక్కొక్క కళ ముఖ్యమవుతుంది. పరశురాముడి యొక్క అవతారంలో భగవంతుడి యొక్క క్షాత్రధర్మం అవతారంగా వచ్చింది. ఇంకొక అవతారంలో చూసారనుకోండి, ఒక్కొక్క లీలకి తగ్గట్టుగా, ఒక్కొక్క సిచ్యువేషన్కి తగ్గట్టుగా పృథు అనే ఒక అవతారం వచ్చింది, భగవంతుడి యొక్క పరిపాలనా శక్తి యొక్క అవతారం. కానీ కృష్ణుడి లోపల సకల కళలు, సకల గుణములు, సకల కళ్యాణ గుణాలన్నీ కూడా ఒక రాశి అవతరించిన స్వరూపమే శ్రీకృష్ణ భగవానుడి యొక్క అవతారం.